అగ్ని అఖాడ అని. ఈ 4 అఖాడాలు కూడా ఒక దాంట్లో అతి గట్టి అఖాడ అంటే చాలా ఎక్కువ గొప్ప పెద్ద అఖాడ అనేది జూనా అఖాడ. ఓకే. ఈ జూనా అఖాడ ఉజ్జయిని మహాకాళ అనే ఒకటి. అయితే ఇప్పుడైతే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ లేడీ అఘోరి 100% ఆమె ఆడ అఘోరి అనే మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే సైన్స్ పరంగా మనం తీసుకోవాలి ఏదైనా. ఇజ్రాయల్ అందరినీ కూడా ఇజ్రా అని తక్కువగా చేయకూడదు. వాళ్ళు ఆడవాళ్ళు అంతే, వాళ్ళల్లో ఆ కెమికల్స్గా అలా పుట్టారు. అంటే వాళ్ళు పుట్టుకతో ఆడవాళ్ళ పుట్టలేదు కదా, లింగ మార్పిడి ద్వారా ఆడవాళ్ళగా పుట్టుకతో ఆడవాళ్ళు ఒక లింగ మార్పిడి తప్ప పుట్టుకతో ఆడ జన్యునికి పరంగా మన లోపలున్న ఆ ఆర్గాన్స్ అనేది ఆడలాంటి లక్షణాలున్న బ్రెయిన్తో పుట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ ఫీలింగ్లో నేను ఆడావనే, వాళ్ళ ముందు నువ్వు ఇజ్రా అని ఆయన ప్రశ్నించడానికి లేదు. చాలా రాష్ట్రాల్లో వాళ్ళకు జాబులు కూడా ఇచ్చారు. లేడీ కిందనే ఇజ్రా అని రాసిన లేడీనే వాళ్ళ భావం అంతా లేడీస్ లాగే ఉంటుంది. అది ఒక ఆర్గాన్. ఒక లేడీస్కి ఇప్పుడు మనం చూస్తాం ఆడవాళ్ళకి పురుష లక్షణాలు ఉంటాయి, పురుషులకు స్త్రీ లక్షణాలు ఉంటాయి. అంత మాత్రం అంటే వాళ్ళకి ఆ లక్షణాలు కంప్లీట్గా ఉంటాయి. నేను ముందు ఆవిడ గురించి మాట్లాడి అసలు అఘోర గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు ఆ 100% ఆమెను ఆడామనిగా మనం అంగీకరించాలి. ఎందుకంటే ఆవిడ ఇంట్లో నుంచి మగవాడికి వెళ్ళిన ఆడామగా మారి అఘోర శిక్షణ తీసుకున్నది 100% నిజం. దీంట్లో ఒక వ్యక్తిని ఇసికించి అంటే ఊరికే మైకి పెట్టి సబ్స్క్రైబర్స్ కోసం లక్షల మంది యూస్ చూడాలని చిన్న చిన్న ఛానల్ వాళ్ళు పెట్టి ఒక మనిషిని అలా ఊరికే మైకి పెట్టి అదేంది ఇదేంది మీరు మెన్సెస్ అవుతారా, అసలు ఏం ప్రశ్నలు అవి, నీకేం కావాలో అది అడిగి వచ్చేయాలి. మీరు లిఫ్ట్కి ఎందుకు వేసుకున్నారు, మీరు విభూతి రాసుకోలేదు, పౌడర్ ఒక ఆయన మీరు పౌడర్ అసలు ఆమె పౌడర్ రాసుకుంటే ఎందుకు, లిఫ్ట్కి రాసుకుంటే ఎందుకు, ఆవిడ అఘోరి. ఇప్పుడు అదే విషయాన్ని పూర్తి ఒక మాట ఆవిడ అదే విషయాన్ని మనం అదే అఘోరిని ఉజ్జయిని కానీ ఓంకారేశ్వర్ కానీ లేకపోతే కాశీ కానీ హరిశ్చంద్ర ఘాట్లో కానీ అక్కడికి వెళ్ళి తర్వాత లేకపోతే హిమాలయస్లో కానీ కామాఖ్యలో కానీ ఉత్తర భారతదేశంలో ఆమె ఫేమస్ కామను. అంటే అందరూ పోయి మైకులు పెట్టమని పెట్టినా దాన్ని గౌరవించి ఆమెను ఏమన్నా చెప్పని, దాంట్లో నిజముండని అబద్ధం ఉండని, అది అంత పెద్ద ఫేమస్ కాదు. ఎందుకనంట మన రాష్ట్రానికి వచ్చినమ్మడే ఆమె అలా కనపడంగానే మనకు కొత్త కదా, వింతగా ఎప్పుడు ఆ దిగంబరంగా ఒక లేడీ లాగా ఉన్న రూపం లేదు కదా. మగవాళ్ళు తిరుగుతున్నారు అంటే ఆడవాళ్ళ రూపంలో ఉండి అఘోరి వచ్చినది ఫస్ట్ టైం కదా మనకి. అందుకని మన వాళ్ళు దాన్ని పబ్లిసిటీ అంటే ఫేమస్ చెయ్యాలని అని. అయితే ఒకటి ఆమె ఫేమస్ కావాలనుకుందా, కావడం లేదు, ఇన్ని అన్నెసెసరీ తన వ్యక్తిగత విషయం. కానీ ఆవిడ దగ్గరికి ఇసుకించి మైకులు పెడితే ఒక వ్యక్తి మాట్లాడంగా అన్ని మాటల్లో కొన్ని తప్పులు రావచ్చు. నేను అసలు ముందే గిన కలిసి ఉంటే ఆమెకు చెప్పేవాడినా ఇక్కడున్న సమాజ పరిస్థితులు, ఇక్కడున్న మీడియా ప్రపంచం, ఇది ఏది కట్ చేయొద్దు మీరు, ఇక్కడున్న మీడియా ప్రపంచం గురించి అన్ని నేను చెప్పి ఇట్లా ఉంది పరిస్థితి అని. అంటే అప్పుడు ఆమె కొన్ని లేకపోతే ఆమె 100% ఆ సాంప్రదాయంలో శిక్షణ పొందినది నిజం. ఇక్కడ ఇజ్రా అనే ఈమె మగవాడే ఇజ్రాగా మారింది మాకు అనిపిస్తుంది అంటే నిజం మారి ఉండొచ్చు. కానీ ఆమెను అడిగినప్పుడు ఎవరైనా మీరు ఇజ్రాయల్ దగ్గరికి పోయి మీరు మగవాళ్ళు కదా అని అనండి, ఎమ్మడే కాదు నేను ఆడదాన్నే. ఎందుకంటే తనకు భావస్విచ్చ తన మానసికమైన స్థితి కూడా ఆడదానిలాగే ఉంటుంది. వాళ్ళని తక్కువగా తప్పుడుగా మీరు ఇజ్రా అని అనడానికి లేదు. ఇజ్రాయల్ యోగ సాధన చేయడానికి లేదా, ఎందుకు లేదు? అఘోర సాంప్రదాయం తీసుకుంది, తర్వాత ఆమె సాధన చేసింది 100% నిజం. కానీ దానికి నేను సైన్స్ పరంగా ఒక ఉదాహరణ చెప్తాను. సైన్స్ పరంగా మేము చాలా రోజుల నుంచి మెర్క్యూరీ అంటే పాదరసం గడ్డగట్టించాలి. పాదరసం గడ్డగట్టడం అంటే యోగికి సిద్ధ పురుషులకే సాధ్యం. మన జగ్గి వాసుదేవ్ గారు స్వామి ఈషా ఫౌండేషన్ ఆయన కూడా పాదరసాన్ని గడ్డగట్టిస్తారు ఒక సమయంలో. కానీ అది ఆయన చేసే విధానంలో కంటే కూడా నేను మూలికలతో పాదరసాన్ని గడ్డగట్టించడం. కానీ ఎన్నోసార్లు మేము చేయంగా చేసినా దానిలో కార్బన్ వస్తుంది. అంటే ఇది సైన్స్ మీకు కొంత అవగాహన లేకపోవచ్చు. కార్బన్ అంటే బొగ్గు పులుసు వాయువు, అది వస్తుంది. ఎంత చేసినా కూడా బొగ్గు రాకూడదు, బొగ్గు వస్తే విషం, అది పాషాణం. అలా కాకుండా స్వచ్ఛమైన పాదరసం గడ్డగట్టాలి, దాంట్లో కార్బన్ ఉండకూడదు.
ఓకే. అలా చేయంగా ఎన్నో రోజులకి ఈ మధ్య వచ్చింది నాకు. గడ్డ కట్టించాం అంటే ఇది కార్బన్ లేకుండా. ఓకే ఓకే. ఎవ్వరికి సాధ్యం కాదు, సైన్స్ కూడా అందని ఒక అద్భుతమైన విషయం అని. అది గ్రేట్ కాదు, అది సైన్స్. దాన్ని లోతుగా పరిశీలన చేయాలి. అంటే ఒక వ్యక్తి కూడా అంతే, తను ఒకేసారి విద్య నేర్చుకున్నంత మాత్రమే పరిపక్వమైన అఘోరి అవ్వాలని రూల్ ఏముంది? వెళ్ళాడు, కొంత సాధన చేశాడు, పరిపక్వమైన అఘోరీగా కాకపోయినా దాంట్లో మనకు నేర్పించే స్థాయికి వెళ్ళుండొచ్చు. ఓకే. విద్య మనకు చేపించే స్థాయిలో. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ రావడము, ఆవిడ ఆంధ్రప్రదేశ్ రావడం అనేది మంచిది కాదు. ఇక్కడున్న విధానాల్లో ఆమె ఉజ్జయిని కానీ, ఓంకారేశ్వర్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, జబల్పూర్ కానీ, లేకపోతే కాశీ కానీ, లేకపోతే కామాఖ్య కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో బద్రీనాథ్, కేదార్నాథ్, ఎక్కడికైనా ఎవ్వరు ఆమెను పట్టించుకోరు. మన వాళ్ళు ఆమె వచ్చిందో రాలేదో చిన్న చిన్న వాళ్ళు పోవడము, ఇంటర్వ్యూలు చేయడము, ఏదో ఒక కాంట్రవర్సీ ప్రశ్నలు వేస్తేనే ఆ వ్యూస్ వస్తాయి. దానికోసం మైకులు పెట్టి మూతి మీద పెట్టి నువ్వు అట్లా ఆమెకు మనశ్శాంతి లేకుండా. ఎందుకంటే సైన్స్, నేను ఎందుకంటే పబ్లిక్ విషయంగా చెప్తున్నా, ఏంది అన్నెసెసరీ అవి. ఇంకొక విషయం, ఆవిడ కారు నెంబర్ లేదు. రెండోది, ఆవిడకి అసలు అఖాడా నుంచి ఆమెకు ఐడెంటిటీ కార్డు వచ్చింది. ఎంత కష్టం తెలుసా అమ్మ, జూనా అఖాడాలో ఐడెంటిటీ కార్డు గురుస్థానంలో ఉండి రావడం అనేది అంత సులభం కాదు. ఎన్ని సాక్రిఫైస్ చేసి ఉండొద్ది. కానీ ఆమెకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంభాషణ మాట్లాడడం రాదు. అంటే ఎలా మాట్లాడాలో ఆవిడికి రాదు. ఆవిడనే సంబోధించాలి. ఆవిడ నిజంగా ఎన్నో సాక్రిఫైస్ చేసి ఆ సాధన నేర్చుకుంది. బట్ ఈ సంఘంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆమెను ఎలా, ఇక్కడున్న సమాజ పరిస్థితులు ఎలా మాట్లాడాలనే ఒక్క విషయం ఆమెకు తెలియదు తప్ప, ఆవిడ మనుషులకు నేర్పించే గురుస్థానం ఉంది. మంత్రం నేర్పొచ్చు, కానీ పూర్ణ పరిపక్వం కావాలంటే ఎంత కష్టం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సైన్స్ ఒక వస్తువు పరిపక్వ స్థితి రావాలంటే ఎన్నో రోజులు పడుతుంది. ఒకేసారి అఘోరి అనగా ఒక డయాగ్రామ్ తీసుకొని ఆమె లిప్టిక్ ఎందుకు వేసుకుంది దానికి సమాధానం. ఒక వ్యక్తి తనను ఆరాధించినప్పుడు, ఇప్పుడు నువ్వు కృష్ణుడిని ఆరాధిస్తున్నావు అమ్మా, ఎమ్మడి నామాలు పెట్టుకుంటావు. అంటే కృష్ణుడిలాగా ఇప్పుడు ఇస్కాన్ని ఆరాధిస్తున్నావు, ఇస్కాన్ వాళ్ళు ఇలా నామం పెడతారు. ఎందుకండి? నువ్వు బొట్టు పెట్టుకుంటేనే కృష్ణుని నమ్మినట్ట. అది ఆరాధనా భావం. ఒక వ్యక్తి తన భార్య, ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాడు, తన ఫోటో తన లోపల పెట్టుకుంటాడు. ఏమండి అంత ప్రేమ నీకెందుకు? కానీ నాకు ఇష్టం అండి, ఆవిడని ఎప్పుడు చూస్తుండాలి. అలాగే ఆ అమ్మవారిలాగా తను రెడీ అయింది. ఇప్పుడు మనం జోగులు చేస్తాం, బోనాలు చేస్తాం. బోనాలు ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేస్తారు. ఏది ఇక్కడ బోనాలు చేసినప్పుడు దానికి ప్రత్యేకంగా ఉంటారు, ఒక వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా అన్నీ చేసుకొని అమ్మవారి వాక్కు చెప్తారు మనకు పెద్దమ్మ గుడి దగ్గర. అలాగే ఈవిడ ఆలోచన విధానం, నేను అమ్మవారి స్వరూపంగా ఉన్నాను. ఎందుకంటే స్త్రీతత్వం ఉంది కదా, సైన్స్ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ సైన్స్కి వెళ్ళాలి. స్త్రీతత్వం ఉంది బాడీలో, అనాలిసిస్లో, నేను స్త్రీని అని. అప్పుడు అమ్మవారి రూపాన్ని తను పొందాలనుకుంటుంది. కానీ అదే టైంలో అఘోర సాంప్రదాయం నేర్చుకుంది. అందుకని ఆవిడ గుడ్డలిప్పదీయడం అనేది సహజం. అంతే తప్ప ఆవిడ పురుషుడా స్త్రీనా నపుంసకుడా కాదు. పురుషుడా స్త్రీనా నపుంసకుడు కంటే భిన్న కోవల్లో ఒక మనిషి తన పుట్టుకతో వచ్చిన జన్యుపర లోపాలు ఎంతో మందికి ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి సైకాలజీ డిజార్డర్, ఒక వ్యక్తి మానసిక పక్వం లేదు, ఒక వ్యక్తి మ్యాథ్స్ నేర్చుకుంటాడు, ఒక వ్యక్తి సైన్స్ నేర్చుకుంటాడు. ఒక వ్యక్తిలో ఒక్కొక్క కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. ఆ వ్యక్తిని అలా గుర్తించే స్థాయిలో ప్రజలు ఎందుకు లేరు? ఒకటి. ఇంకోటి, ఆవిడ దగ్గర తదేకంగా ఎందుకు వెళ్ళారు అని ప్రశ్న. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే తనకి ఇష్టం లేకుండా అయితే వెళ్ళరు కదా స్వామీజీ. ఇష్టం లేకపోయినా ఇప్పుడే ఉంటారు, గురువు గారు మీతో ఒక మంచి మాటలు మాట్లాడాలి, మీ విషయం అందరికి చెప్తామండి అని ప్రేమగా పిలుస్తారు. పిలిచిన తర్వాత తను ఓపెన్ అయ్యి, అంటే అతను ఇష్టపడతారు. మాకెంత సాధువులు ఎలా ఉంటారంటే అమ్మా, ఒక మంచి గురుగారి నమస్తే అండి అని ప్రేమగా మాట్లాడు 2 పనులు పెట్టామనుకో, అంటే సాధకులు పొంగిపోతాం, అన్ని విషయాలు చెప్తాం. వాటిల్లో ముఖ్య విషయాలు వదిలేసి గురువు గారు మూత్రం తాగమన్నారు అనేది ఈ మధ్య హైలైట్ చేశారు. అది కట్ చేసి నేను అసలు ఈ కాలంలో పనికిరాదని కూడా చెప్పాను. ఇది ఈ కాలంలో పనికిరాదు, పూర్వకాలంలో ఇలా ఉండేది, శుద్ధంగా ఇలా ఉండేది, ఇది సాంప్రదాయాల్లో ఉందండి ఒక పుస్తక గ్రంథపరంగా అని చెప్పాను. దాన్ని వదిలేసి గురుగారు మూత్రం తాగమన్నాడు. అంటే అలా మనుషులు కూడా ఆయన ఏదో పాపం చెప్పాడు,
ఆయన ఇసుకి లాస్ట్గా ఆయన వెళ్ళిపోవాలి అనేటట్టు చేశారు. నిజంగా ఒక్క ప్రశ్న, అక్కడి నుంచి ఎక్కడి నుంచో బద్రీనాథ్, గంగోత్రి, ఋషికి ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. ఆమె వచ్చినప్పుడు ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎన్ని బార్డర్ చెక్ పోస్టులు, ఇవన్నీ ఒక కారు నెంబర్ లేకుండా ఎవరన్నా దాటగలరా? లేదు. ఆయన దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డు ఎంత పవర్ఫుల్. ఇంకోటి, ఎవరైనా మామూలు కారులో ఒక చిన్న పుర్రె కనపడమను, మామూలు జనరల్గా అఘోరి కాదు, అఘోర సాంప్రదాయం వేసుకున్న మామూలు అఘోరాలు ఉంటారు కదా, 2 పుర్రెలు పెట్టుకొని వెళ్ళమను, అసలు దేని లేకపోయినా ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఈయన కారులో ఇన్ని అఘోర అంటే సైకలాజికల్గా ఆమె అఘోరే, అఘోరి అమ్మవారు. అయితే ఆవిడకు ఉన్న లోపం ఏంటంటే మాట్లాడడం రాదు. ఈ పరిస్థితులు, ఇక్కడున్న సమాజ పరిస్థితులు ఆమెకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో మిగతా ఏ రాష్ట్రంలో పోయినా ఆమెను ఎవరు పట్టించుకోరు. ఈవిడ ఏమనుకో అంటే ఆమెకున్న జ్ఞానం పూర్తిగా ఎదగాలని రూల్ ఏముంది? అఘోర సాంప్రదాయమే. ఇంకొన్ని నెలలకు ఆమె పూర్ణ స్థాయికి వెళ్తుందేమో, ఇప్పుడున్న స్థాయిలో కాలేదు. అంటే మరి పూర్ణ స్థాయికి రాకుండా గురువుల ఆదేశం ప్రకారమే వచ్చాను అని అంటే ఆమె ఆ స్థాయికి రానప్పుడు వాళ్ళు వెళ్ళమని ఎందుకు చెప్తారు స్వామీజీ? ఇప్పుడున్న స్థాయిలో వచ్చింది అంతే. అంటే పూర్ణ స్థాయి అని మనం జడ్జిమెంట్ చేయలేం కదా. పూర్ణ స్థాయి అంటే జడ్జిమెంట్ చేయలేం నాన్న, ఇది అని అనాలిసిస్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు పూర్ణ స్థాయి యోగిని కదమ్మా. ఇప్పుడు నేను చెప్తా, రియల్గా చెప్తున్నా, నేను ఆనెస్ట్గా, నేను గత కాలంలో ఒక 6 ఏళ్ల క్రితం ఎన్నో సంవత్సరాలు యోగ సాధన చేసి గాలిలో పైకి లేచేంత సాధనలు చేశాను. అంటే అప్పుడు ప్రమాణాలు ఏంటంటే ఇప్పుడు లేవు. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళలేను ఆ స్థాయి, కానీ నేను చూసిన వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ మా గురు ఇప్పుడు యోగానంద భారతి విజయనగరంలో ఉన్నారు. ఆయన విజయనగరం దగ్గర గంగచోరపేంటలో అందరికి తెలుసు, కానీ ఫేమస్ కాలేదు. ఎందుకంటే బయట ఇంటర్వ్యూ చేస్తుంటారు, వాళ్ళు ఫేమస్ కాలేదు. ఎందుకంటే కాంట్రవర్సీ లేదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే అందరికి యూస్ కావాలి, దాన్ని తెలుసుకోవాలి. నిజంగా గాల్లో లిఫ్ట్ కావచ్చు. అది ఎలా గురువు గారు అంటే మన బాడీని సైన్స్ పరంగా అర్థమవుతుందని అంత సైన్స్ చెప్తున్నా. మన బాడీని ఏం చేస్తామంటే మన బాడీని హైడ్రోజన్ అంటే అది ఉంటుంది కదా, హైడ్రోజన్. ఇప్పుడు గాలి బెలూన్స్ అంటారు కదా, గాలి బెలూన్స్ హైడ్రోజన్ మన వెళ్తుంది కదా. కార్బన్ డైఆక్సైడ్ కాకుండా హైడ్రోజన్ కాకుండా లోపల ఉన్న గాలి హైడ్రోజన్ అంటే పైకి లేస్తుంది కదా. ఆ పైకి అలాగే మన గాలిని చేయంగా కార్బన్ డైఆక్సైడ్ సాధన చేయంగా భస్త్రిక ప్రాణాయామంలో అది ఒక రకమైన పైకి లేపే గాలి లోపల తయారవుతుంది. అది లిఫ్ట్ చేస్తుంది మన స్థాయిని బట్టి. అంత మాత్రం యోగులు కాలేము. అది ఒక ఇంద్రియాన్ని నిగ్రహించుకునే శక్తి. కొంతకాలం ఆ పవర్ ఉంటుంది. నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ వదిలేస్తే పోద్ది. ఇప్పుడు యోగ సాధన రెగ్యులర్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, మధ్యలో ఆపేసావనుకో మళ్ళీ దాన్ని కొంచెం అంత స్థాయిలో చేయలేవు. మరలా నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు దాన్ని తొందరగా రీచ్ అవుతావు. అట్లనే వీరు కూడా ఒకేసారి ఆ స్థాయికి వెళ్ళలేరు. కానీ మానవ మనుషులకు చెప్పే స్థాయి ఆమెకుంది నాకు అర్థమైనట్టుగా. కానీ ఈ ప్రశ్నల ద్వారా ఆవిడకి తెలిసి తెలియని జ్ఞానంలో ఒక వ్యక్తిని 100 సార్లు మాట్లాడిస్తేనమ్మా, దానికి ఒక ఉదాహరణ ఉంది కింద, చిన్న ఉదాహరణ. ఒక బ్రాహ్మణుడు ఆవును తీసుకొస్తున్నాడు. ఎందుకు పంతులు గారు మీరు మేకను తీసుకొస్తారు? వాళ్ళు కొట్టేయాలనుకున్నారు. ఆ లేక తోడ అది చాలా బాగుంది, అది అంటే మంచి పందెమెద్ది అనమాట, ఒంగోలు గిత్త, మంచి గిత్తే. ఏందండి అది మీరు ఆ మేకను తీసుకొస్తున్నారు పంతులు గారు? హే మేక, ఫస్ట్ ఒకడు వచ్చాడు మేక అన్నాడు. కొద్దిసేపు తర్వాత ఆ మేక కాదురా హావే అన్నాడు. మళ్ళీ పంతులు గారండి మీరు మేకతో ఏం పని అన్నాడు. ఇంకొకడు వచ్చి మేక కాదండి రావే అన్నాడు. అట్లా ఇంకొంచెం దూరం ఊరి దగ్గరికి పోయి ఇంకోటి వచ్చాడు. 5 మంది మేక 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 అన్నారు. ఛీ ఇది మేకట్టుంది, నిజంగానే నాకేదో భ్రమించిందని చెప్పి ఆ ఆవును వదిలేశాడు ఆ బ్రాహ్మణుడు. వాస్తవంగా అది ఆవే. ఈ మనిషి ఆయన దగ్గరికి పోయి గంటల తరబడి ఇంటర్వ్యూస్, అంటే ఒకటైపోగానే ఇంకోటి. ఇది ఎలా మాట్లాడాలో అంటే ఈ సంఘానికి తగిన మాటలు కాదు. అఘోరి మాత్రం అలాగే ఉంటారు. కానీ అందరూ వీడియోస్లోకి రాకూడదని ఏమి లేదు. ఏదో అనిపించింది, తిరుగుతుంటారు. వచ్చింది ఏదో సొంత గడ్డ కదా, ఏదో చూడాలని వచ్చింది, ఏదో అందరికీ తెలియాలనే భావజాలం కూడా ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? నిజంగా అఘోరినే, కానీ ఆమె ఆ స్థాయిలోనే డెవలప్ అయింది బ్రెయిన్. అందరికి తెలిస్తే మంచిదే కదా అనుకుంది. అందరికి ఏదో మేలు చేయాలని ఆమె ఆలోచనలో ఉంది. ఫైనల్ డబ్బుల పరంగా ఆమె ఎలాంటి వ్యక్తి కాదు.
మరి డబ్బుల పరంగా వ్యక్తి కాదన్నప్పుడు ఆమెకి కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏదో అంటే భక్తులు 3 కోట్ల ఇస్తుంటారు. బిల్డింగ్ ఉందని చెప్పన్నారు. ఉండొచ్చు. అంటే అన్నీ ఉన్నా కూడా ఆ, వాటి మీద అంటే ప్రత్యేకంగా అలా లగ్జరీగా బతకాలనే కోరిక ఏం లేదు నా లెక్క ప్రకారం. కానీ ఒక వ్యక్తిని తదేకంగా మాట్లాడి ఇసుకులాగా తెప్పిస్తే దాన్ని ఆమె అలా తయారైందని నాకు అనిపించింది. ఇది ఏది ఏమైనప్పటికీ ఆమె అఘోర్ అనేది నిజము. మనుషుల వరకు ఏదన్నా మంత్రమో కొంచెం ఏదైనా చెడు ఉంటే తీసేసి శక్తి ఉన్నది నిజం. అంతేగాని మీరు శవం మీద కూర్చొని మీకు పవర్స్ చూపిస్తారా అంటే ఆమె ఏమనుకుందంటే నిజాన్ని చెప్పడానికి ట్రై చేసింది, నాకు ఆ పవర్ ఉంది అని. అసలు దాని టాపిక్ రాకుండా నాకు అంత శక్తి లేదండి, నేను అఘోరిని ధర్మాన్ని చెప్తాను అనుకుంటే బాగుండు. ఎందుకంటే ప్రదర్శించేది కాదు. బొంబాయిలో ఒకసారి ఇలాగే ఒక అతను నేను నీటి మీద నడుస్తానని, పబ్లిక్ న్యూస్ అది, నీటి మీద నడుస్తానని చెప్పాడు. ఆయన నిజంగా నీటి మీద నడవగలడు, మీ అందరం చూసి అంటాం, నీటి మీద నడుస్తాడు. కానీ లక్షల మంది వచ్చి నాకు నీటి మీద మునిగిపోయాడు. ఆ టైంలో అది పనిచేయలే. అలా అవుతుందా అంటే ఎందుకో అంటే ఆయన దృష్టి అంతా మారిపోయింది. ఓకే, అంటే ఇది అని ఒక వ్యక్తిని తీర్మానించలేము నాన్న. రెండు విషయాలు. ఆమె అఘోరి నిజం, ఆమె అఘోరినే. రెండవది ఆమె పురుషుడిగా ఉండి స్త్రీగా మారిన ఆమె అఘోరినే, ఆమె స్త్రీనే. ఎందుకు మన ఇజ్రాయెల్ ఎందుకు పురుషులు అనాలి? వాళ్ళ భావజాలం అంతా స్త్రీతత్వం, అందుకని స్త్రీ రూపాన్ని ధరించింది, స్త్రీలాగా అమ్మవారిలాగా ఉంది. అఘోర సాంప్రదాయంలో స్త్రీతత్వం ఉంది. ఏకవస్త్రం కట్టుకుంటారమ్మా ఎక్కువగా అఘోరులందరూ. అఘోరులను కూడా నేను ఉన్నాను, ఇలా కట్టుకుంటారు ఏకవస్త్రం. కానీ అది కూడా కొంచెం విసర్జించడం అంటే అక్కడ ఉంటారు, అక్కడ ఏకవస్త్రం కూడా ఉండదు. కొంచెం ఈ హైదరాబాద్, భాగ్యనగరం ఈ ప్రాంతాల్లో అది కొత్తగా అనిపించింది ప్రజలకి. అది యూట్యూబ్ ఛానళ్ళ ప్రభావం వల్ల అలా అయింది తప్ప అది అన్నెసెసరీ అనేది నా వ్యక్తిగత విషయం. అఘోర్ అంటే ఘోరమైనది, తాంత్రికమైనది, మార్మికమైన శక్తి. విశ్వ చైతన్యాన్ని అఘోరి అంటే శవములు కాలిన తర్వాత దాంట్లో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహిస్తారు. కొన్ని నీటి మీద కూర్చొని అన్ని అడుగుతారు. నేను మీకు నిజంగా అఘోరి కావాలంటే నేను తీసుకెళ్లి చూపిస్తాను. సభాముఖంగా చెప్తున్నా, వీడియో రియల్ అఘోరి, ఇల్లు కాదు అసలు, ఈ టైప్లోనే ఇంత సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వీడియో ఇంటర్వ్యూ ఈ రహస్యాలు ఇయ్యరు. మనుషుల్లో తిరగడానికి ఇష్టపడారు. వస్తారు, మనుషుల్లోకి రామంటే వస్తారు, ఏకవస్త్రం కట్టుకొని వస్తారు. ఒక మీడియా ఛానల్లో ఒక ఆవిడ, మీరు అఘోరి కదా, ఎందుకు ఆ వస్త్రం కట్టుకున్నారని అని ఒక వీడియో వచ్చింది. ఎమ్మడ తీసేసి ఎమ్మడ పారిపోయింది ఒక లేడీ. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఏదో సంఘం కోసం పరిస్థితులు తగినట్టుగా ఊరికే ఇక్కడ కట్టుకుంటారు, కట్టుకోవాలని రూల్ ఏం లేదు. అలాగని ఇప్పేసినా ఒకే స్థితిలో ఉంటారు. వాళ్ళ స్థాయి ఎప్పుడు ఎట్లుంటుందో అది వాళ్ళకి అసలు మరుగున ఉంటారమ్మా ఎక్కువ శాతం. కానీ వాళ్ళు సంఘంలో కూడా రావచ్చు. వాళ్ళు సంఘాని కోసమే 9వ శతాబ్దంలో పెద్ద యుద్ధాలు జరిగినాయి. అప్పుడు అఘోరాలే దేశాన్ని రక్షించారు. ముస్లిం దండయాత్ర అప్పుడు నాగసాధులు అఘోరాలు శిక్షణ ఇచ్చి నాగసాధులందరూ కూడా 9, 13వ శతాబ్దాల్లో జరిగిన దండయాత్రలు అఘోరాలు నాగసాధులే రక్షించారు. అందుకనే బద్రీనాథ్ సినిమాలో చూడు, ఒక శిక్షణ ఇస్తారు అఘోరాలు నాగసాధులు దేశాన్ని రక్షించడానికి. వాళ్ళు సంఘంలో అవసరమైనప్పుడు వస్తారు, ధర్మాన్ని ఏదో చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఒక్కొక్కసారి ఈ మనుషుల మాటలు ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉండడం వల్ల, వాళ్ళు చెప్పే సమాధానాలు కొన్ని మనకు అనుకూలంగా లేవు వల్ల కొంచెం ఇబ్బంది జరిగి అలా జరిగింది, ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. సరే, మానవులకి మాత్రం ఇవన్నీ కరెక్ట్గా దాంట్లో అఘోరి తత్వంలో ఉన్న వాటి గురించి తెలియక వాళ్ళు ఇలా మాట్లాడి ఉండొచ్చు. 100%. కానీ తనకు ఒక అఘోరిగా అన్ని సాధనలు చేసిన తనకి ఏంటి అనేది తెలిసినప్పుడు ధైర్యంగా మాట్లాడకుండా పారిపోవాల్సిన అవసరం ఏంటి అని పారిపోవడం కాదు. ఆమె ఏమనుకుంటుందంటే, ఆవిడ నేను చెప్పినా కూడా ఆమంతట తను నిరూపించుకోవాలి అనుకుంటుంది. వాళ్ళ గురువు చెప్పారు ఎల్లమ్మ అందరిలో అని. అందరూ ఇలా ఎందుకు మనం ఎనాలిసిస్ చేయాలంట, ఇలాగే ఉండాలి, అఘోరాల గురించి ఇలాగే ఉండాలి, ఆమె ఎందుకు భయపడింది, ఎందుకు వెళ్ళిందంటే ఆమె ఇంకా ఆ స్థాయిలో ఉంది, చెప్పాలి అనుకుంటుంది. వాళ్ళ గురువుగారి రేపు ఆమె త్వరలో గురువుగారి దగ్గరికి వెళ్తుంది, లైవ్ వీడియో కూడా పెట్టచ్చు. గురువుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురువుగారు చెప్పొచ్చు ఈమె అఘోరి అని. అంటే ఒక స్వామి, అంటే ఒక యోగిగా ఉన్న మీరు ఆమెతో మాట్లాడడము, తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పేమీ లేదు. అంటే ఒక్కసారి తనకి కాల్ చేసి మనం ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దామా స్వామీజీ? అంటే తన మాటలు వింటే ఇంకొంచెం మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కదా.
100%. ఒకసారి ఫోన్ చేయమ్మా. స్వామీజీ ఒక్కసారి తనకు ఫోన్ అయితే చేసి చూస్తాను, తను ఆన్సర్ చేస్తే గనక మాట్లాడే ప్రయత్నం చేద్దాం తనతో. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామమ్మా, తప్పేముంది. నేను కాల్ చేస్తాను తనకి. ఒక్కసారి మాట్లాడండి స్వామీజీ. రింగ్ అవుతుంది. హలో, చాలా గొప్పవారండి మీరు, అందుకనే మీ గురించి. తండ్రి ఇది ఒకటే మాట, హిందువులందరూ ఒకటే ఏకమైతారు. అవును, ప్రాణంతోని ఫస్ట్ ప్రాణం నాదే పోయి నేనే తీసుకుంటా, అప్పుడన్నా మీరు అందరూ ఒకటే ఏకమై ఉంటారంటే నా ప్రాణం ఫస్ట్ పనంగా పెడతారు. నాకు అది 100% తెలుసండి. మీ గురించి ఎంత అద్భుతంగా చెప్పానంటే మీ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది మీ గురించి చాలా అద్భుతంగా. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి వీళ్ళతో గురువులతో తిరిగాను కాబట్టి మీరు గొప్పవారు. కానీ ఇక్కడున్న విషయాల్లో నేను మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కలవలేకపోయాను. నిన్ననే నేను వచ్చాను, లేకపోతే నేను ముందే మిమ్మల్ని కలిసింటే చాలా విషయాలు మీకు చెప్పేవాడిని ఇక్కడ పరిస్థితులు. మీతో కానీ లేట్గా కలిశానండి, అందుకని ఉంటే మిమ్మల్ని కలిసేవాళ్ళని డైరెక్ట్గా. మీరు ఏమంటున్నా తండ్రి, ఇప్పుడు చెప్తున్నా వినండి. 2 తారీఖు 3 తారీఖు ఈ సంవత్సరం లాస్ట్, ఇప్పుడు ఈ నెలలో కేదార్నాథ్ బంద్ అవుతుంది. ఎవరికన్నా నాకు తెలుసండి, నేను స్వామీజీనే, చెప్పండి. స్వామీజీనా? ఈ నెలలో బంద్ అవుతుంది, ఈ నెల ఆఖరి. అయినా సరే నేను హడావిడిగా ఎందుకు వెళ్తున్నానంటే, కలుస్తారు, కిందికి వచ్చారు, 3 రోజులు ఉన్నారు చెప్తే నాకు ఏడుచుకుంటూ నేను పోతున్నా. అంటే నా మీద అబండాలు వచ్చినాను. కానీ లాస్ట్ ఆయన నాకు ఒకటే చెప్పారు, తండ్రి నీకు నేను శిక్షణ ఇచ్చాను, లోక కళ్యాణం గురించి నువ్వు ఒకటి అనుకున్నావు, నాతో పాటు లేకుండా మేము అందరం పోరాడలేకపోతున్నాము, నువ్వు పోరాడాలనే సంకల్పంతో బయటికి వెళ్తా అనుకున్నావు, వెళ్ళు తండ్రి, నా ఆశీస్సులు ఎప్పుడే ఉంటాయంటే సరే అని నేను 5 సంవత్సరాలు అయినని అసలు డైలీ మొక్కని రోజు అంటూ లేదు. 3 రోజులు ఇక్కడ ఉంటున్నాను అని తెలిసిన తర్వాత ఎంత ఆనందం అంటే, నాకు శ్మశానంలో ఎంత ఆనందం ఉంటారో, శివయ్య దగ్గర ఎంత ఆనందం ఉంటారో, నా గురువు గారి దగ్గర అంత ఆనందం ఉంటదని ఒక్కసారి పాదాలు తాకితే చాలు. అవును, చెప్పండి. నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుసు, ప్రాణం పోతుంది సనాతన ధర్మం గురించి అని కూడా తెలుసు. ఎందుకు మీ ప్రాణాలకు ముప్పు ఎందుకు ఉందండి? ఎవ్వరి ముప్పు లేదు మీ ప్రాణాలకు. మిమ్మల్ని ఎవరు అంటారండి? ఆ తండ్రి ఇంకోటి కూడా నేను అదే నా గురువు గారి పాదాలు ఒక్కసారి తాకి కన్నీటి బొట్టు గార్చి ప్రాణం వదిలితే చాలు. ఇక్కడ గురువు గారు, అక్కడ నా పరమశివుడు, ఈ 2 తప్ప నాకేమొద్దు. ఇంకొకటి, ఇప్పుడు నేను ఇంకొకటి కూడా విన్నాను, హైదరాబాద్ లో జూబ్లీస్ లో 3 కోట్ల ఇల్లు. నా తల్లిదండ్రులు ఎందుకండి గా గుడిసెలలో ఉంటారు? ఏంటండి ఇది? నేను నా మీద కేసు కాకుండా అరెస్ట్ చేయకముందే జైల్లో ఉన్నారు, మరి ఊరు వదిలి పారిపోయారు. ఇవన్నీ ఉత్తదిలేండి, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదండి. మీరు ఆ కార్డు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. అసలు మీడియా వాళ్ళకు నా నోరు నొచ్చింది, నేను ఎవరికి కూడా సమాధానం ఇచ్చుకునే లేదు. నాకు ఏ కార్డు లేదు, నాకు ఏ గురువు లేదు. నేను కేదార్నాథ్ అయితే లైవ్ పెడతా, అన్ని చేస్తా, కానీ మీరు నన్ను అడగద్దు నా గురువు గురించి, నా దీక్ష గురించి అడగద్దు. అయ్యో అలా అడగడం లేదు. నేను హవనకాడలో మంత్రం తీసుకున్నాను అండి, మొదటిసారి నేను ఒక 5 ఏళ్ళు అయింది గురువుగారి దగ్గర హవనకాడలో తీసుకున్నాను. నేను స్వామీజీని నేను పాజిటివ్గా అసలు ఎందుకు ఇలా మీరు ఆయన ఇబ్బంది పెట్టారు అనే విషయమే మాట్లాడుతున్నాను లైవ్లో. ఎందుకు అసలు వీళ్ళకు ఎలా అందరూ నేను ముందు మిమ్మల్ని కలిసింటే మీరు అసలు సేఫ్టీగా అసలు బాగుండేది. నేను ఉజ్జయినిలో ఓంకారేశ్వర్ వెళ్ళి ఉజ్జయినిలో రావడం వల్ల లేట్ అయింది. మీరు ఉజ్జయినిలో కూడా నా గురించి అడగండి, నాకు తెలుసు స్వామీజీ, మాతాజీ గారు నాకు తెలుసు. అఘోరాలు నాకు జునాకాడాలో, గిరినార్లో షేర్నాథ్ బాబా, తర్వాత ఇక్కడ అఘోరాలు, తర్వాత హవనకాడలో, జూనా అఖాడాలో ఎంతోమంది మిత్రులు నాకున్నారు, మాకు తెలుసు. కానీ నేను లేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏవో ప్రశ్నలు అడిగి మనిషిని విసికించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందువలన నాకేం ఇబ్బంది లేదు తండ్రి, నేను ఫుల్ ఇలాంటి అబండాలు నాకే కాదు. ఒకప్పుడు ప్రళయం వస్తే, ఏ ప్రళయం తెలుసా అండి మీకు? మూర్ఖులు రాక్షసులు గుళ్ళు ధ్వంసం చేసుకోవడానికి ఇలాంటి అప్పుడు అలాంటి వాళ్ళే ముందున్నారు. నేను ఒక అఘోరిని, ఒక్కటే మాట, నేను ఒక అఘోరిని
నేను ఒక సాధువుని అని కాషాయం బట్ట వేసుకొని రుద్రాక్షలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఒక పీఠం వేసుకొని కూర్చోవడం కాదు. దమ్ముంటే వచ్చి పోరాడండి ధర్మం గురించి. అవును, 100% మీరు సత్యమే చెప్తుండ్రు. మీరు అఘోరి అనేది 100% నిజము. పోరాడే వాళ్ళని ఇలా ఎప్పుడు పంపించాలని చూస్తారు. అంటే ఎందుకంటే వీళ్ళ నడవై కదా. అవునవును, వీళ్ళ నడవై. అవునవును, నాలాంటి వాళ్ళు వస్తే వీళ్ళ నడవై కదా ధర్మంగా ఉంటే అవునవును పంపించాలి. వీళ్ళేంది పిల్లలకు పోవాలి, ఏదో గుళ్ళకి పోవాలి, మంచి తూతు మంత్రం అనాలి, హోమం లాగా పెట్టాలి. అవునవును, ఒక 30,000 20,000 ఒక 5,000 10,000 తీసుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఏం పర్వాలేదు స్వామీజీ, మీరు మరలా హైదరాబాద్ వస్తారు, ఈసారి మిమ్మల్ని మేము కలుస్తాము. నేను మళ్ళీ రేపు కుంభమేళాకు కూడా నేను వస్తానండి ఖచ్చితంగా. హవనకాడలో ఉంటాను, జూనాకాడ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సందర్శిస్తాను. ఓకే ఓకే ఓకే. మేము బాగా మంచి స్నేహం ఉందండి, అందుకని ఫోన్ చేయమని లాయర్ గారికి చెప్పాను. లేదు నేను ఇప్పుడు ఇక్కడ నేను ఏమేమి ఇక్కడ ఉండాలో అది చేసుకొని వస్తాను. సరేలేండి, సంతోషం స్వామీజీ. ప్రజలందరినీ ఏం పర్వాలేదు, అందరూ మంచి వాళ్ళు, వాళ్ళకి తెలియక అజ్ఞానంగా ఏదో అన్నారు, మీరు శాంతంగా ఉండి. ఏమనట్లేదు తండ్రి. తండ్రి ఇంకోటి మీకైతే పరమేశ్వరుడికి మనం ఇయడానికి మనం ఎవరమండి? అవునవును, వాళ్ళకి తెలియక మూర్ఖులు మీరు. మీ సాధన గురించి ఒక్క మాట ఒక్క 2 నిమిషాలు ఏనండి ఇక్కడ చెప్తాను. ఇక్కడ నా గురించి ఒక 3 విషయాలు గుచ్చి 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 అడుగుతున్నారు. వాటి 3 నేను ఎప్పుడో క్లియర్ చేసిన. జ్ఞానులకు మాత్రం అర్థమవుతుంది. పరమేశ్వరుడికి లీలమైపోయి నువ్వు ఒక దీక్షలో తీసుకోవాలంటే నీకు ఇక్కడ మొత్తం శూన్యము, మోమాయ అని అంటారు. మోమాయ అంటే తల్లి తండ్రి తల్లి తండ్రి ఫుడ్ గాని కట్టుబట్ట గాని ఏది ఉండదు. అవునా? దీక్ష ఇచ్చినప్పుడే హోమం చేపిస్తారు కదండి, ముండకం చేసి హోమం చేపిస్తారు కదా, పిండం పెట్టిస్తారు. చెప్పేది నాకు నేను పిండం పెట్టుకున్నాను, అదంతా నేను అలాంటి చెప్పదు. ఇంకా అది అయిపోయింది, గతం. అవునవునవును, నేను ఎలా దీక్ష తీసుకున్నా బయట పెట్టాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేను బయట పెట్టా మొన్నటిదాకా అనుకున్నా గానీ. అయితే ఇక్కడ నేను ఒక లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు నేను భగవంతునికి ఏమనుకున్నా అంటే, భగవంతుడా, పరమేశ్వరుడా, అమ్మ పార్వతి, మీరే నా తల్లి, మీరే నా తండ్రి, మీరు నాకు ఈ జీవితాన్ని ఒక తల్లి గర్భంలో వేసి బయటికి తీసుకొచ్చి ఒక సాధన నేర్పించి ఒక గురువుని కల్పించి సాధన నేర్పించి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీసుకొని ఏమీ లేదు. కానీ లోక కళ్యాణం గురించి నేను బయటికి వెళ్తున్నాను, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటాను. కానీ ఈ లోక కళ్యాణంలో నేను 2 చేయాలనుకుంటున్నాను. ఒకటి నా శరీరాన్ని త్యాగం, ఇంకోటి నా ప్రాణం. ఈ 2 నేను అనుకొని వచ్చాను. అనుకొని ఈ గడువులో లోక కళ్యాణం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా తిరుగుతూ పాదయాత్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడక్కడ గుళ్ళల్లో పోయి నా వంతు చేస్తూ అవన్నీ విజువల్ నేను చూపిస్తాను, అందరికి నిరూపిస్తాను. 3 సంవత్సరాలు కఠినమైన ఎండలలో తిరుగుతూ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఒక 6 నెలలు 7 నెలలు కాదు ఎవరో, నేను ఎర్రటి ఎండలు నడుచుకుంటూ పోతుంటే ఆయనకి ఏమనిపించిందో, పరమేశ్వరుడు పంపించిండు కావచ్చు. అవ్వా నువ్వు ఇలా పోకు తండ్రి, అప్పుడు నాకు గడ్డాలు గిడ్డాలు అన్ని ఉన్నాయి, మంచిగా రుద్రాక్షలు గిద్రాక్షలు అన్ని ఉన్నాయి. నేనే చెప్తున్నా కదా, మీరు గ్రహించు. శరీరం త్యాగం అంటే ఏంది తండ్రి? అంటే కాళ్ళు చేతులు తీసుకోలేం కదా. ఏమున్నది? పరమేశ్వరుడికి ఒక లీలం అవ్వాలంటే నీకైతే ఏదైతే ఒక ప్రాణము ఒక అంగం అనేది నువ్వు పరమేశ్వరుడికి నువ్వు నా సర్వస్వం ఇదే, నేనే ఇది ఇచ్చిందంటే నువ్వు నీకు ఇంకా దీనికి మించిన వేరేది ఇవ్వడానికి ఏం లేదు. కాళ్ళు చేతులు అయితే ఇచ్చిన ఆయన ఒప్పుకోడు. అవునా? మరి నా భక్తి కూడా చూపించుకోవాలి కదా, నా భక్తి నేను చూపించుకుంటా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె మా కమ్యూనిటీకే చెందింది, కొన్ని ట్రైన్లలో ఇలా వెళ్ళి తిరిగా చూపియాలి, నాకు చూపియాలి. అవన్నీ అబద్ధము మాతాజీ. మీరు 100% పురుషుడైనా కూడా స్త్రీతత్వాన్ని పొంది ఉన్న 100% ఎన్ని మనుషుల విధానాలు. ఇప్పుడు అర్ధనారీశ్వరన్ నేను 100% త్యాగం చేసిందని చెప్పిన కదా అన్ని ఇంటర్వ్యూలల్లా చెప్పిండ్రు. 100% నేను ఒక్క వారం ముందు కలిసింటే బాగుండు. సరే స్వామీజీ, చాలా సంతోషం. లాయర్ గారు ఇచ్చారు, చాలా సంతోషం. జై గురుదత్త. నమో నారాయణ. స్వామీజీ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అంటే స్వామీజీ, ఇప్పుడు దాకా మీరు అఘోరి నాగసాధువు గారితో మాట్లాడిన సంభాషణ విన్న తర్వాత తను ఎంత పాజిటివ్గా చెప్తున్నారు అంటే ఇదంతా నిజమే అని నమ్మేసేలాగా ఉంది. విన్నంత వరకు నేను అనుకున్నా, అరే పాపం తను చాలా జెన్యున్గా ఉన్నారు కదా అని చెప్పి. కానీ ఇంకొకటి ఏమర్థమైందంటే నాకు,
తనని తను అంటే నేనేదో తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను ఇలా అంటున్నారు, ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక వేలో లేదంటే ఇంకొక రకంగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. తనకి ఏం అవసరం అని నేను అంటున్నాను స్వామీజీ. తనని తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది తప్పు చేయనప్పుడు? అదే అయితే తను కూడా ఆ అమ్మగారు కూడా అలాగే అంటున్నారు, నేనేం ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నేనంటే చూపిస్తాను, నిరూపిస్తాను, మా గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను లైవ్లో కేదార్నాథ్ 2వ తారీఖు మోసేసే లోపు నేను వెళ్తాను అంటుంది. 100% ఆమె జెన్యూనే. కానీ ఆమె సంఘములో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఆమెకు కొంత తెలియకపోవడం వల్ల, మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది తప్ప 100% మనం అది యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే అవన్నీ మనం అంగీకరించరు అన్ని రాష్ట్రాల్లో. కానీ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభావంగా ఎలా మాట్లాడాలి, కొన్ని పదజాలాలు తెలియకపోవడం వల్ల అలా జరిగింది తప్ప దాన్ని మనం అంత భూతద్దంలో పెట్టి ఆమె చాలా అన్నెసెసరీ చేశారు అని నా అభిప్రాయం. అన్నెసెసరీ, అసలు అవసరమైనంత మాట్లాడుకోవాలి అంతే. పోయి మైకులు పెట్టి అలా అయిందని అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ అఘోరం అనేది నిజము. ఇంకొంతకాలము ఈ పరిస్థితుల్లో కాకుండా ఆమె అంటుంది కదా దేశ రక్షణ కోసమని. నిజంగా దేశ రక్షణ అవసరమైనప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి చేస్తారు. దాన్ని మనం అది విశ్వసించాల్సింది. అవసరమైతే వాళ్ళ సేవలు మనం కొనసాగించుకోవాలి. నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా స్వామీజీ? దేశ రక్షణ కోసం అవసరమైనప్పుడు వచ్చి ఉంటే బాగుంటుంది, రావాల్సింది వస్తుంది మీరు చెప్పింది. తన మాటే తను మాట్లాడడం కరెక్ట్గా పరిపూర్ణ స్థితిలో లేని తను దేశ రక్షణ కోసం ఎలా, అసలు ఏం రక్షిస్తుంది? అద్భుతం, చాలా మంచి ప్రశ్న. అయితే ఏంటంటే తన భావజాలం ఏదో సేవ చేయాలి, సంఘానికి సేవ చేయాలి. హిందూ ధర్మం గుడి ఏదో ప్రాబ్లం అయితే నేను వెళ్ళి నిలబడాలి, అక్కడ హిందూ ధర్మం ధ్వంసమైనప్పుడు నేను కాపాడాలని ఒక భావజాలంలో ఉంది. అది పక్వ దశ, అంటే ఒక్కొక్క వ్యక్తి ఒకేసారి పక్వ దశ వస్తుందని రూల్ ఏం లేదు కదా. ఇంకొంతకాలం తర్వాత ఆమె మార్చుకుంటుంది ఆమె భావజాలం. ఏంటంటే లైఫ్ అనేది వార్ అండ్ పీస్, యుద్ధంతో మొదలవుతుంది, అంటే అన్ని తర్వాత శాంతి పొందుతుంది. అలాగే ఆమె కూడా ఇంకొంతకాలం తర్వాత ఆమె భావజాలన్నీ సత్వగుణంగా మారుతాయి. అంటే ఇది ఇలాగే ఉండాలని మనం ఎనాలిసిస్ చేసుకుంటాం. ఆ గౌరీ అంటే ఆవిడ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, కానీ ఖచ్చితంగా ఆమె మార్పు చెందుతుంది. 100% ఆమె జెన్యూనే అనేది నా భావం. కానీ మనకు అవసరం లేదు ఆమె ఎలా ఉంటే ఏమి. ఆమె బూడిద పూసుకున్నాం, ఆయన పౌడర్ అన్నాడు, బూడిద రాసుకున్నది అన్నాడు, లిఫ్ట్కి అసలు నీకెందుకు, మీరు ఎందుకు మైకులు పెట్టాలి వెళ్ళి? ఆవిడ ఏమైనా చెప్పని, మీకు అది కరెక్ట్ కాదన్నప్పుడు మీరు ఎందుకు పెట్టాలి? ఒకరి మీద ఒకసారి కరెక్ట్ కాదా అనుకున్నప్పుడు పదేకంగా వెళ్ళి ఎందుకు మైకులు పెట్టాలి? అంటే మీ యూస్ కోసమే కదా, జనాల యూస్ కోసమే కదా. వాళ్ళు చిన్న వాళ్ళు కూడా వెళ్ళి పెట్టడము, మీరు మంచిగా చదువుద్దా, మీరు అదేంటి, మీ గురువు ఏంటి ఇవన్నీ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. గురువుగారు లోకానికి మీరు ఎలాంటి మేలు జరుగుతుంది, మీరు ఎలా చేయగలరు? ఇగో నేను ఇలా చేయగలనమ్మా, నేను ఆరోగ్యం చేయగలను, నేను యోగా చేయగలను, నేను ఆయుర్వేద ఔషధం ఇవ్వగలను, నేను మంత్రం చేసి మిమ్మల్ని శాంతి, ఏదో తనకు చెప్పుకోవాలి తప్ప అన్నెసెసరీ క్వశ్చన్లు అడిగి తను ఎలా స్పందించాలో తెలియని భావంలో ఉంది. ఇంకా అది ఆమె చెప్పడం వల్ల ఇంత రాద్ధాంతమైంది. లేకపోతే ఇంత ఇష్యూ చేయాల్సిన పని లేదు. ఇదే మధ్యప్రదేశ్ కానీ, కాశీలో కానీ, హిమాలయాల్లో కానీ ఎక్కడ ఇంత ఇష్యూ జరగలేదే, జరగదు కూడా. గురువు గారు తనతో మాట్లాడేటప్పుడు మీరు కూడా ఎక్కడ నేర్చుకున్నా, ఏ గురువు దగ్గర అని చెప్పారు కదా, మీరు ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు? మేము హవనకాడాలో జస్ట్ మంత్రం, అంటే పెద్దలు అఘోరల దగ్గర మంత్రం తీసుకుంటాం. వీలైనప్పుడు నేను యోగ సాధన కొద్దిగా సంస్కృతము, ఏదో సంగీతం కొంచెం శాస్త్రీయంగా కొద్దిగా నేర్చుకుంటూ సత్వగుణంలో ఉండే శ్రీ విద్యోపాసన చేసుకుంటాం. మా గురువు గారు శ్రీ విద్యానందనాథ, శ్రీకాకుళంలో ఆయన పేరు, అది శ్రీ విద్యానంద గురుగారు. ఒక్కటి మనం ఇందాక తనతో ఇప్పుడు నేను అడగగానే మీరు నేర్చుకున్న విద్య గురించి, అకాడమీ గురించి పేరు చెప్పేశారు. ఎవరైనా వాళ్ళ గురువుల పేర్లు చాలా గౌరవంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మరి ఇందాక మనం ఫోన్ కాల్లో తనతో మీరు అడిగినప్పుడు నా గురువులు ఎవరో నేను చెప్పను అని ఎందుకు అన్నారు? అట్లా లేదు, నేను బాగా విన్నాను. నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను చెప్పను. ఆల్రెడీ వీడియోలో నేను చెప్పేశాను. అంటే అది ఒక మొండివాదన అనుకోవచ్చు కదా గురుగారు? అఘోరాలకు అది అంత మొండివాదం సహజం. అఘోరాలకి సామాన్య మానవులకు తేడా ఏముంది? నేను అఘోరాలతో తిరిగానమ్మా. అసలు చాలా ప్రేమ వచ్చినా కొడతారు, నవ్వు వచ్చినా కొడతారు, ఇలా గౌక్కున ప్రేమగా కొడతారు. నేను ఎగిరి ముందుకు పడేవాడిని. అంటే వాళ్ళు కొంచెం వరమిచ్చే తీయటి శాపం లాగా ఉంటారు అఘోరాలు. తల్లిలాగా వరమిచ్చే తీయటి శాపం లాగా కొంచెం మార్మికంగా ఉంటారు. వీడియోస్ తీసుకోవడానికి కొంతమంది ఒప్పుకోరు ఆ రహస్యాలు చెప్పేటప్పుడు. ఈమె రహస్యాలు ఏమీ చెప్పలేదు, నేను విన్నాను అన్ని వీడియోలు. జస్ట్ శవం మీద కూర్చుంటాం, సాధారణ ఇవన్నీ అందరూ చేసే అఘోరాలే.
కానీ మార్మికమైన రహస్యాలు ఆమె దాటేసింది. నిజంగా ఆమె కరెక్టే, కానీ అవి ఎలా చెప్పాలో ప్రజెంట్ చేయడంలో రాలేదు. అంటే నిజంగా వీడియోస్ చెప్పడం కూడా తెలియాలి కొంతమందికి, దాన్ని ప్రజెంట్ చేయడంలో కొంతమంది ఉంటారు. అది ఒక్కటే ఆమెకు రాలేదు తప్ప ఆవిడ అవన్నీ భవిష్యత్తులో మార్చుకుంటుంది వీటి విషయాల వల్ల. తర్వాత ఆమె ఏదైనప్పటికీ ఆవిడనే సంబోధించాలి. ఆవిడ మారింది, ఆమె విద్య నేర్చుకున్నది నిజము, ఆవిడ సాంప్రదాయబద్ధంగా విద్య నేర్చుకున్నది. కానీ ఇంకొంత ఇది దీనివల్ల ఆమె జ్ఞానం నేర్చుకుని భవిష్యత్తులో ఆమె ఇంకొంచెం మంచి విషయాలుగా కొంచెం ఏకవస్త్రం ధరించి ఉంటే బాగుండేది. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ జనాలు ఇక్కడ ప్రాంతాన్ని బట్టి ఏకవస్త్రం. ఉత్తర భారతదేశంలో అయితే అవసరం లేదు. నేను నిన్ననే ఉజ్జయినిలో వెళ్ళాను, అసలు అక్కడ ఎవరు పట్టించుకోరమ్మా. అన్ని గుడ్డలేడిసి తిరిగినా ఎవరు పట్టించుకోరు. వాళ్ళని ఏ ప్రశ్నలు వేసినా ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఒక అనుకోకుండా ఒక సెన్సేషనల్ అనమాట. అంటే పాల పొంగులాగా పొంగినాయి గబుక్కున. పాల పొంగు ఎంతసేపు ఉంటుందమ్మా? ఈ చాలా మంది గురువుల పరిస్థితి అంతే, మళ్ళీ ఎమ్మడే డౌన్ అయింది. జ్ఞానముతో పెంచుకునేవాడు స్థిరంగా ఉంటాడు. ఒకేసారి పాలపంగా బుస్సని పైకి లేస్తే మళ్ళీ కొన్ని తగ్గుతుంటాయి. చాలా సంస్థలు అంతే, ఎందుకంటే దాంట్లో తాత్కాలికమైన శక్తి. వాళ్ళు అలాగే కూడా ఇంకొంత కాలానికి పూర్ణ పరిపక్వం అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంత అభిమానాలు, ఈ మనుషుల్లో ఉన్న కుతంత్రములు, కుళ్ళులు, ఇవన్నీ కూడా కొన్ని ఎనాలిసిస్ చేయలేకపోయింది అంతే తప్ప. ఖచ్చితంగా ఆవిడ మంచి మార్గంలోనే విద్య నేర్చుకుని చాలా ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఆ స్థాయి వస్తుంది. అలాగని జ్ఞానం ఉండాలని కాదు, ఆమె విద్యలో ఆమె నేర్చుకుంది. మంత్రము, ముద్రలు, పూజలు నేర్చుకుంది, నేను తెలుస్తుంది నాకు. కానీ ఏది దాచాలి, ఏది చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఈ ప్రజలకి నువ్వు ఎంత మేలు అలా ఒక పద్ధతిగా తీసుకొచ్చింటే బాగుండేది. అడిగి రకరకాల ప్రశ్నలు వేయడం, ఆమె ఏదో ఒకటి సమాధానం చెప్పడం, దానివల్ల ఇంతవరకు జరిగింది. ఇంతకంటే మనం దీన్ని అన్నెసెసరీ వీటి మీద ఎక్కువ మాట్లాడకూడదు. ఆమెకు దూరంగా ఉండండి అవసరం లేకపోతే, ఎందుకు ఆమెను డిస్టర్బ్ చేయడం అనేది నా భావన. ఆమెకు దూరంగా ఉండండి అంటే ఆమె మనుషులకు వస్తే మీరు ఎందుకు వెళ్ళాలి? మనకు బాగలేదు ఇప్పుడు అక్కడ, అది మీకు నచ్చలేదమ్మా. నచ్చలేనప్పుడు దాని దగ్గరికి ఎందుకు వెళ్తుండ్రు? ఎందుకు అందరికి చూపించాలనుకుంటుండ్రు? మీకు నచ్చలేదు, ఆవిడ సహజ స్వభావం అది. ఇప్పుడు సింహం సహజ స్వభావం ఉంటుంది, బ్రాహ్మడి సహజ స్వభావం ఉంటుంది, ఋషికి సహజ స్వభావం ఉంటుంది, యోగికి సహజ స్వభావం ఉంటుంది, ఒక బ్యూటీ ఒక సహజ స్వభావం ఉంటుంది ఒక బ్యూటీకి. ఒక యాంకర్కి సహజ స్వభావం ఉంటుంది, ఎలా అడ్మినిస్ట్రేషన్గా మాట్లాడడం, అవసరమైన ప్రశ్నించడం, అలా ఉండాలి. ఇప్పుడు ఐ డ్రీమ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను చూసే అన్నిటల్లో పిచ్చి కంటెంట్స్ ఉండవు, అనవసరమైన మైకులు పెట్టి నెసెసరీలు ఉండవు. ఒక వ్యక్తిని ఎంతవరకు మాట్లాడాలనే పద్ధతిగా ఉంటుంది. ఎందుకని? దాని సహజ స్వభావం ఒక పద్ధతిగా తీసుకొస్తున్నారు. అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాని పేరు అద్భుతంగా ఉంటుంది. అది నేను చెప్పుకొచ్చా. అందుకని ఇది మనం అది కాపాడుకుంటేనే గొప్పగా ఉంటుంది. అంతేగాని అన్నెసరీ ప్రశ్నలు వేస్తే అన్నెసెసరీగా అయిపోద్ది. ఇది అందరూ యూట్యూబ్లో పెట్టడం అన్నెసెసరీ. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. భవిష్యత్తులో మనం మంచి కార్యాలు, మంచి ఆయుర్వేద కార్యాలు, మంచి విషయాల మీద మనం డిబేట్ చేద్దామమ్మా. అది అందరికి మేలు జరుగుతుంది వీటికంటే కూడా అని నా భావన. బంగారు తల్లి తప్పకుండా జై గురుదత్త. అడగగానే వచ్చి నాకు సమయాన్ని, మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. సర్వమంగళాని భవంతు. జై భోలేనాథ్కి జై.